హే వాచర్స్, ఈ వీడియోలో మనం ఎల్ఐకే ట్రైలర్ రివ్యూ అండ్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. సో నిన్న అయితే ట్రైలర్ వచ్చింది, నేను చూశాను. నిజంగా అదిరిపోయింది అసలు. ఆ విజువల్స్ కానీ, ఆ ఫ్యూచరిస్టిక్ కానీ, అసలు విఎఫ్ఎక్స్ ఏమన్నా చేసింటాడు. నిజంగా ఎంత పెద్ద బడ్జెట్ పెట్టినా ఇప్పుడు ఎవరు సక్క తీయలేకపోతున్నారు, కానీ చిన్న చిన్న బడ్జెట్స్ పెట్టి మాత్రం నిజంగా విజువల్స్ అదరగొట్టేస్తున్నారు. అండ్ అలాగే ప్రదీప్ రంగనాథన్కి అయితే పాత డబ్బింగ్ అట్లీస్ట్ అయితే వచ్చేసిండు. ఇప్పుడు చాలా బెటర్గా ఉంది చూడ్డానికి. నిజంగా ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అండ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఈ స్టోరీ నేనేం కావాలని చెప్పట్లేదు, అండ్ అలాగే ఏదో ప్రెడిక్ట్ చేసి అలా ఏం చెప్పట్లేదు. జస్ట్ నాకు ట్రైలర్లో ఏమనిపించిందో దాన్నే నేను చెప్తున్నాను. మీరేం సీరియస్గా తీసుకోకండి, అది సినిమాలో అలా ఉండకపోతే. అండ్ స్టోరీ వచ్చేసి 2040 చెన్నైలో అయితే జరుగుతుంది. అండ్ తెలుగులో ట్రైలర్లో ఈ స్టోరీ వచ్చేసి 2040లో చెన్నైలో జరుగుతుంది. అండ్ తెలుగు ట్రైలర్లో హైదరాబాద్ అని చూపించారు, కానీ నిజానికి అది చెన్నైలో జరిగేది. అండ్ చెన్నైలో అదొకటి పచ్చని ప్రపంచం అని ఒక ఏరియాలా ఉంటుంది, అదొక సిటీ అన్నట్టు. అందులో మన హీరో అండ్ హీరోయిన్ వాళ్ళు ఉంటారు. అది లైక్ ఆయుర్వేదకు సంబంధించింది. అందులో మన హీరోయిన్కి అయితే ఏదో ఫోబియా అలా ఉంటుందంటారు. అండ్ తనకి ఫ్యామిలీ ఎవరు ఉండరు, తనకి ఫోనే పిచ్చి ప్రపంచం. అండ్ మన హీరోకి వచ్చేసి హీరోయినే ప్రపంచం. నాకు తెలిసి హీరోయిన్ సిటీకి వచ్చినప్పుడు హీరోయిన్ కోసం హీరో కూడా సిటీకి వస్తాడు కావచ్చు. అక్కడే మన విలన్ అయితే పరిచయం అవుతాడు. విలన్ అయితే ఒక లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని, లవ్ మీద ఇన్సూరెన్స్ అయితే ఒక కొత్తగా స్టార్ట్ చేస్తాడు. దానివల్ల అందరు లవ్ సక్సెస్ అవుతుంటే మన హీరో లవ్ మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ ట్రైలర్లో టీజర్లో చూసే ఉంటారు. అందుకే దాన్ని ఎలాగైనా నాశనం చేయాలి, హీరోయిన్ ఎలాగైనా లవ్ చేయాలని చాలా కష్టపడతాడు. అది ఎలా కష్టపడ్డాడు, అండ్ హీరోయిన్ కలిసిందా లేదా, అండ్ విలన్ కానీ ఏం చేశాడు అనేది స్టోరీ అనుకుంటా. నిజంగా ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, నాకైతే నచ్చింది. మీకు నచ్చిందో లేదో చెప్పండి. అండ్ స్టోరీ అయితే నాకు అనిపించింది ఇదే, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇది సినిమాలో ఉండకపోతే నన్నేమనకండి, ఎందుకంటే నేను జస్ట్ ట్రైలర్ని చూసి నాకు అర్థమైంది చెప్పాను. అండ్ ఈ మూవీ వచ్చేసి April 10th రాబోతుంది. చూద్దాం మూవీ వచ్చాక ఎలా ఉంటుందో. అండ్ నేనైతే చాలా ఎక్సైటింగ్, చూద్దాం. మీరు ఎంతమంది మూవీకి వెళ్తున్నారో కామెంట్ చేయండి. సో సీ యూ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్, బై బై.